ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలదళం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కార్పెట్ బాంబింగ్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్పెట్ బాంబింగ్ లో పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల్లీ గల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇక ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తుంది. ఇక ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఇప్పటివరకు అసలు ప్రచార శైలి ఎలా కొనసాగుతుంది, అలాగే బీజేపీ నేతలు దీనిపై ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కమలదళం రోజుకొక కొత్త వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు మరొక కొత్త అధ్యయనానికి తెరలేపింది. అంటే ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పద్ధతి అమలవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం ఇదే మొదటిసారి. అది కార్పెట్ బాంబింగ్ పేరుతో ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేయాలని చెప్పేసి ఇప్పటికే కమలదళం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసినట్లయితే దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. అందులో బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట్, శ్రీనగర్ కాలనీ, రహమత్ నగర్ ఇవన్నీ మొత్తం 7 డివిజన్లకు సంబంధించి దాదాపుగా 78 శక్తి కేంద్రాలను రూపొందించుకుంది. ఈ శక్తి కేంద్రాలు మనం చూసినట్లయితే దాదాపుగా ఒక్కొక్క 5 నుంచి 6 పోలింగ్ బూత్లకు సంబంధించి ఒక శక్తి కేంద్రంగా కేటాయించింది. అయితే మొత్తం 7 డివిజన్లకు సంబంధించి 78 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ శక్తి కేంద్రాలు కావచ్చు, మొత్తం 7 డివిజన్లలో ఉన్న అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం బస్తీకి వాడవాడకి ఖచ్చితంగా ఈ రోజు పూర్తి స్థాయిలో బీజేపీ నేతలంతా కూడా ప్రచారంలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశించడంతో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా దాదాపు 47 మంది ఈ రోజు ఈ 7 డివిజన్లలో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు మాత్రం ఏదైతే ఎర్రగడ్డలోని హైమావతి నగర్ లో, అంతేకాకుండా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ బోరబండ డివిజన్ లోని రాజ్ నగర్ లో, అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అతని పార్లమెంట్ నియోజకవర్గము జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇతను కాలనీలోని ఎల్లారెడ్డి గూడలో ప్రచారాన్ని చేయనున్నారు. అంతేకాకుండా మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ, రాజ్యసభ సభ్యులందరూ కూడా ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్కరు పర్యటించనున్నారు. అంతేకాకుండా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగించనున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే నిన్న రామచంద్రరావు ఒక అయితే 6 గ్యారంటీలతో ఉన్నటువంటి ఒక దాన్ని విడుదల చేశారు, ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి 6 గ్యారంటీలతో ప్రజలను ఏ విధంగా అయితే మోసిందో, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది ఇప్పటికే ఎంఐఎం కు తొత్తుగా పనిచేస్తుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరొక 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. అందులో ముఖ్యంగా రౌడీ షీటర్లపై కేసులు ఎత్తే మామూలు వసూలు చేస్తున్నాము చేయడానికి రౌడీ షీటర్లకు ఒక ప్రత్యేక లైసెన్స్ జారీ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వారిపైన కూడా కేసులు నమోదు కావు. అంతేకాకుండా వయసు పైబడినటువంటి రౌడీ షీటర్లకు నెలకు 50,000 పెన్షన్, అంతేకాకుండా ఆ రౌడీ షీటర్లకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు ఒక ప్రత్యేక లైసెన్స్ జారీ అనే 6 హామీలతో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో, ప్రతి బస్తీలో బీజేపీ నేతలంతా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసి ఖచ్చితంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ పార్టీ కూడా ప్రకటించింది ప్రధాన పోటీదారుగా ఇటు మజ్లిస్ పార్టీని వారు భావిస్తున్నట్లుగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అసలు ప్రజల్లోకి ఏ అంశాలని ప్రచారానికి తీసుకెళ్లనున్నారు, అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే ఏదైతే బైండ్ ఓవర్ కేసు కూడా నిన్న తాజాగా ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ అంటే తెరపైకి తెచ్చింది. అంతేకాకుండా గత కొంతకాలంగా ఏదైతే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా రౌడీ షీటర్ అంటూ కూడా కొన్ని అంశాలు తెరపైకి తేవడంతో పాటు గతంలో జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులన్నిటిని కూడా ముందుకు తెస్తూ, అంతేకాకుండా ఏదైతే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి
పోటీ చేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చినప్పటికీ కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్లి నవీన్ యాదవ్ కలవడము, ఇవన్నీ అంశాలు కూడా ఒక మతతత్వ పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా గత బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఒక చెప్పుకోవడానికే పెద్ద నియోజకవర్గము, అద్దాల మేడలు ఉంటాయని చెప్తారు. కానీ ఏ డివిజన్ లోకి వెళ్ళినా కూడా, ఏ బస్తీలోకి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో మురికి కాలువలే ప్రత్యక్షమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వాటర్, కనీసం కూడా అంటే ఇళ్లకు కూడా నోచుకోలేని పరిస్థితి జూబ్లీ హిల్స్ ప్రజల్లో ఉంది. ఎక్కడ చూసినా కూడా అంటే కష్టం చేసుకుంటే గానీ బతకలేము అనేటువంటి పద్ధతిలో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం కేవలం రాష్ట్ర నిధులే కాకుండా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే కూడా ఏదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ ప్రచారం ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇప్పటికే భావించిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పటికీ ఏదైతే స్టార్ క్యాంపెయిన్లుగా లిస్టు ప్రకటించినప్పటికీ ఏదైతే రాజస్థాన్ ముఖ్యమంత్రితో పాటు నిర్మలా సీతారామన్ కూడా ఈ క్యాంపెయిన్ లో పాల్గొంటారు అని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఈ రోజు మాత్రం కేవలం భవిత ప్రధానంగా ఈ ప్రచారం, స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం బీజేపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మరి ప్రజల్లో బీజేపీ ప్రభావంతో చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ మాత్రం ఒకటే భావిస్తుంది, ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీనే గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ లో మాత్రం గెలుపు బీజేపీ అని చెప్పేసి ఇప్పటికే కాషాయ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి పార్టీ అంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు వస్తే కనుక తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీనే గెలిపించుకోవాలి. ఇప్పటికే 2 సార్లు అంటే అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చాము, మరొకసారి బీజేపీకి అధికారం ఇస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూడాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఓటర్లంతా కూడా వెయిట్ చేసినటువంటి సందర్భం కనబడుతుందని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకోవాలని చెప్పేసి ప్రతి గడపకు ప్రతి ఓటర్ని కలవాలని చెప్పేసి మాత్రం వీళ్ళు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు పూర్తి స్థాయిలో 47 మంది ప్రతి బస్తీని ఏదైతే రెడ్ కార్పెట్ బాంబింగ్ పేరుతో ఈ రోజు నియోజకవర్గాన్ని అంతా కూడా చుట్టేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా నియోజకవర్గంలో పర్యటించి ప్రతి ఒక్కరిని కలవాలని చెప్పేసి కూడా దానికి అనుగుణంగానే షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. అయితే ఏదైతే ఇంకా ఇప్పటికే కూటమిగా ఉన్నటువంటి జనసేనతో పాటు టీడీపీ కూడా ఇప్పటికే వాళ్ళు కూడా ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు కోరుతున్నట్టుగా తెలియదే కాకుండా కొంతమంది అంటే ఏపీలో ఉన్నటువంటి పురంధేశ్వరితో పాటు ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవన్ కి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఓటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు కూడా వచ్చి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించాలి. ఎవరి కులాలకు అనుగుణంగా, ఎవరి మతాలకు అనుగుణంగా వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో పర్యటించి కొంత వాళ్ళకి ప్లస్ అవుతుందనే భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా షెడ్యూల్ చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్ లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. వెన్నెల. Right, Bhavita. Thank you.